ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఈ రోజున వాక్యం వింటున్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి సమృద్ధంలోనికి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ వాక్కును వినుటకు, నీ వాక్కును ధ్యానించుటకు నీవు చూపించిన కృపను బట్టి నీకే వందనాలు తెలియజేసుకుంటూ, వాక్యం ఆది నిమిషము మొదలుకొని ఆఖరి నిమిషం వరకు నీ సన్నిధి, నీ ప్రత్యక్షత వింటున్న వారందరి జీవితంలో దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 127 అధ్యాయము చెప్తున్న మాట ప్రకారము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ రోజున నీ జీవితంలో ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రాకులాడినా, ఎంత దాని కొరకు నువ్వు పరిగెత్తినా, ఎంత వరకు నీవు పెట్టగలవో, నీ ఎఫర్ట్స్ ను, నీ స్కిల్స్ ని నీవు పెట్టినా సరే, దేవుని నిర్ణయము కాకపోయినట్లయితే నీ ప్రయాస అంతా వ్యర్థముగానే మారుతుంది అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియచేయటం అనేది జరుగుతుంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థము. అది ఇహలోకం సంబంధమైన భూమి మీద కట్టే ఇల్లు అయినా సరే, లేకపోతే క్రీస్తులో నీవు నిర్మించుకోవాలని ఆశపడుతున్నావే, సమాధానము చేత, ప్రేమ చేత, సంతోషము చేత, మరి ఏ విషయం నిమిత్తమైనా సరే, ఏ ఇల్లైనా సరే నీవు కట్టటము అనేది అది అసాధ్యము. నువ్వు ఒకవేళ ప్రయత్నము చేసి, నువ్వు ఒకవేళ ప్రయాసపడి నిర్మించాలని ఆశపడుతున్నట్లయితే నీ ప్రయత్నము కూడా వ్యర్థమే అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా చెప్పబడుతుంది. అంటే మనం ఏమి చేయాలి అని అంటున్నట్లయితే, దేవుని మాటకు మనము విధేయత చూపించేవారిగా మనము ఉండాలి. చెప్తున్నది ఎవరు, మనతో మాట్లాడుతున్నది ఎవరు, మనకి ఇలా చేయి అలా చేయని చెప్పి డైరెక్షన్ ఇస్తుంది ఎవరు అని చెప్పి ఆ సత్యాన్ని గ్రహించి, చెప్తున్నవాడు మనిషి కాదు, చెప్తున్నవాడు అధికారి కాదు, ఒక రాజు కాదు, అందరికన్నా గొప్పవాడు, ఉన్నవాడు, అనువాడు, పిలవదగిన వాడు, పరిశుద్ధుడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు నాకు చెప్తున్నాడు, నాకు తెలియపరుస్తున్నాడు అని సత్యాన్ని గ్రహించి ఆయన మాటకు విధేయత చూపించి మనము మన జీవితంలో ముందడుగు వేసినప్పుడు అది మన జీవితానికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది. అంతేగాని చెప్పేవారు ఎవరోలే, చెప్పేవారు అందరూ చెప్తారులే అని చెప్పి ఆ మాటను నిర్లక్ష్యము చేసి ఇష్టానుసారముగా వెళ్తున్నట్లయితే, ఇక్కడ చెప్తున్న మాట ప్రకారము యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థము. మరి ఈ కట్టువారు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారు అని అంటున్నట్లయితే, దేవుని నమ్ముకొని అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, దీని ద్వారా వచ్చే లాభం ఎంతో తెలుసా, దీని ద్వారా వచ్చే ప్రతిఫలం ఎంతో తెలుసా, దీని ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎంతో తెలుసా అని చెప్పి మన స్కిల్స్, మన తెలివితేటలు, మన జ్ఞానము ప్రకారము మనము ముందుకు వెళ్ళినట్లయితే, మన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఎంతైతే ఉందో దాని ద్వారా వచ్చే నష్టము కూడా దానికన్నా మరింత ఎక్కువగా ఉన్నది. అయితే ఈరోజు మనకి ప్రజెంటే కనపడుతుంది, ఫ్యూచర్ కనిపించదు. కానీ ఫ్యూచర్ ను సహితము కూడా చూసి నీ జీవితానికి ఏది మంచిది, ఏది మంచిది కాదు అని చెప్పి ఆయనకి తెలుసు. కాబట్టి మనము ఆయన మాటకు విధేయత చూపించాలి. ఇక్కడ విధేయత చూపించే వారి విషయం నిమిత్తమే దేవుడు మాట్లాడట్లేదు, కానీ విధేయత చూపించని వారి విషయం నిమిత్తమే మాట్లాడుతున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడి నిర్ణయము లేదు ఆ విషయం నిమిత్తమే, దేవుడి చిత్తము లేదు ఆ విషయం నిమిత్తమే, దేవుడు ఆలోచన, ఉద్దేశము, ప్రణాళిక ఆ విషయం నిమిత్తమే లేదు. అయితే ఇక్కడ ఆ విషయాలన్నిటి నిమిత్తమే లేనప్పుడు అయినా సరే నీ అంతటి నీవు దానిని కొనసాగించాలి అని ముందుకు ప్రయాసపడుతున్నట్లయితే ప్రయాస అంతా వ్యర్థం. ఏదో ఒక రోజు వచ్చి అయ్యయ్యో వ్యర్థము చేసుకున్నాను, ఇదంతా సమస్తము వ్యర్థమైపోయింది అని చెప్పి బాధపడే దానికన్నా ఈ రోజే దేవుని మాటకు విధేయత చూపించి, ప్రభువా నీకు ఇది ఇద్దా, ఓకే, నీకు ఇది చేయమంటావా, సరే అని చెప్పి ఆయన చిత్తానికి, ఆయన మాటకు లోబడి అంగీకరించి ముందుకు కొనసాగిపో. అద్భుతముగా నీ జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు చూస్తావు. కొంచెం సమయము లేట్ అవ్వచ్చు, కానీ తప్పనిసరిగా నీ జీవితాన్ని అందరి ఎదుట ఉన్నతముగా హెచ్చించి పైకి తీసుకెళ్ళిన సమర్థుడు ఈ రోజున మనము సేవిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈ రోజు చెప్పబడిన వాక్యము ప్రకారము యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ తలంపు, నీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు నాయన. ఒకవేళ నీ చిత్తానికి విరుద్ధముగా, నీ ప్రణాళిక విరుద్ధముగా, నీ ఆలోచనలకు వ్యతిరేకముగా మా జీవితములో ఏదేదో ఇహలోక సంబంధమైన ఇల్లైనా, మరి ఏ విషయాల నిమిత్తమైనా కట్టాలి అని చెప్పి కట్టుటకు మేము ప్రయాసపడి ప్రయత్నము చేసి ఏదేదో చేసి కొన్నిసార్లు పతనమైపోయిన స్థితిలోనికి మేము వెళ్ళిపోయిన వారి వలె ఉండవచ్చు. అయితే
ఈ రోజున ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన చెప్పిందే తప్ప ఆయన చెప్పనిది ఏ రోజు కూడా నేను చేయకూడదు, అది నా జీవితానికి క్షేమకరము కాదు అని ప్రతి ఒక్కళ్ళు గ్రహించలాగన నీ చిత్తానుసారముగా మేమందరము నువ్వు జీవించలాగన కృపా భాగ్యాన్ని మాకు అందరికీ నీ దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యం మీద అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.